బైబిల్లో మనందరం చూసినట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. గాయము చేయువాడు ఆయనే, గాయమును మాన్పువాడును ఆయనే, స్వస్థపరిచేవాడును ఆయనే. మనందరికీ మామూలుగా కత్తులు బ్లేడ్లతో కానీ కోసుకునేటువంటి గాయాలు కానీ ఏదైనా గీసుకుపోయే గాయాలు మనకు తెలుసు, కనబడతాయి మనుషులకి. కానీ హృదయంలో ఉన్న గాయాలు అది ఎవరికి కనబడబోయే, ఆ గాయాలు పొందిన వాళ్ళకే తెలుస్తాయి. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కానీ దేవుడు ఏం చేస్తాడంటే గాయములను కొన్ని సమయాల్లో గాయములు చేస్తాడు, గాయాలు కూడా ఆయనే స్వస్థపరుస్తాడు. ఎలాగా చూద్దాం. యోబు గ్రంథం నేను ఎక్కువగా మీకు అర్థం కానటువంటి విధంగా నేను చెప్పను, అర్థమయ్యేలాగా భాషలోనే చెప్తాను, ఈజీగా అర్థమైపోవాలి. యోబుని సాతానుడు ఏమన్నాడు, నేను శోధిస్తాను, నిజంగా భక్తుడైతే, నిజంగా యోబేగా నిజంగా భక్తిపరుడైతే, నీ భక్తుడైతే నేను పెట్టే శోధనలకి పరీక్షలకి నిలబడాలి, అప్పుడు నేను మెచ్చుకుంటా. మీరు దేవుడని, అతను నిజంగా నీ భక్తుడని నేను ఒప్పుకుంటా అని అందజేయి. అప్పుడు దేవుడు ఏమన్నాడు, సవాలు చేశాడు, నువ్వు ఎవరితోనన్నా పెట్టుకో కానీ యోబుతో పెట్టుకోమాక. అతను ఎలాంటి అనుకున్నావు, స్వచ్ఛమైన భక్తుడు, నాకు ఎంతో భయభక్తులు కలిగిన వాడు, నీతి నిజాతి న్యాయవంతు కలిగిన వాడు, ఆస్తిపరుడైనా ఎంతో హోదా ఉన్నా నాకు నిజమైన భక్తుడని దేవుడే ఒక ఇద్దరి మధ్యలో ఈ యోబు గురించి ఒక పోటీ వచ్చేసింది. సైతాను పెట్టేశాడు. ఎలాంటి గాయాలంటే అతనికి వచ్చిన వ్యాధి ఎలాంటి భయంకరమైందంటే ఆ ఒంటి మీద దురద, చిల్లపెంకులు కానీ దొరికితే, రాయి ముక్కలు దొరికితే పీక్కుండి కూడా అంట. అంత భయంకరమైన గాయాలు. ఇటు గాయం అవుతున్నా కానీ, రక్తం కారిపోతున్నా కానీ, దుర్వాసన కొడుతున్నా కానీ భయంకరమైన. ఇక ఆయన చూసిన వాళ్ళు అతని ఆ గాయాలు, ఆ బలహీనత, ఆ జబ్బు, ఆ స్థితి చూసిన వాళ్ళు యోబు మళ్ళీ బతికి బట్ట కడతాడని ఎవరో అనుకోలేదు. అతని భార్య ముందు ఆశలు చేసుకుంది, తర్వాత ఆయన స్నేహితులు కూడా అనవసరమే కాదు, యోబు నువ్వు చనిపోతావా, చనిపోకముందు ఇంకేమైనా పాపాలు ఒప్పుకో అని అన్నారు, ఉచిత సలహా. కానీ యోబు ఏమన్నాడు, నేను సావను. ఏమన్నాడు, నేను సావను, సజీవుడినై యెహోవా కార్యాలు నేను వివరిస్తాను. మనకేదైనా కొంచెం బాధ కలిగిందా, అది కూడా దేవుని ద్వారా కలిగిందంటే అమ్మో, అసలు మేము ప్రభువుని నమ్ముకున్నాం, దేవుని విషయంలో ఏమైనా కష్టాలు వస్తే తట్టుకోలేదు, దేవుని మీద అనేకమైన నిందలేసేసి దేవునికి దూరం అయిపోతారు, దేవుని దూషించేస్తారు, దేవుని ద్వేషిస్తారు. కానీ యోబు అలా కాదు. ఇదిగో ఆయన నన్ను శోధిస్తున్నాడు, బంగారమును శోధించినట్టును ఆయన నన్ను శోధిస్తున్నాడు. బంగారం అగ్నితో కాల్చినాక ఎట్లా దగదగదగ మెరుసుతో, ఈ శోధన తర్వాత నేను కూడా బంగారంలాగా సువర్ణలాగా అవుతానంటాడు. కష్టాల్లో బెదరకూడదు క్రైస్తవుడు, బాధల్లో, భయాల్లో, కొదవుల్లో, కొరతల్లో, బలహీనతల్లో అస్సలు బెదరకూడదు. యేసుప్రభు చెప్పాడు మనకి, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, కలిగినప్పుడు ఎలా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యం. భయం, దేవుడు మనకు పిరికాత్మని ఇవ్వలేదు. దేనికైనా డి అంటే డి. భయపెట్టే భయాలే, దయ్యాలే మనకు చూసి పారిపోవాలి. అరే ఇతనితో వీళ్ళతో పెట్టుకున్నా మనం ఎంత భయపెట్టినా బెదిరే మనుషులు కాదు నాయన. భయానికే భయం కలిగించే వాళ్ళం మన భక్తులం, క్రైస్తవులం. భయానికే భయం, శ్రమకే శ్రమ. అలాంటిది మన భక్తి జీవితం. ఎందుకంటే మా పక్షాన ఉన్న దేవుడు అంత గొప్పవాడు.
మనల్ని అల్లా ఏమంటే మీరు ఊరికనే నిలిచి చూడండి, ధైర్యంగా ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, బెదరమాకండి, అదరమాకండి, కృంగమాకండి, నిరాశపడమాకండి. ఇయే మనం కోరేది. మీరు ప్రార్థన చేయలేకపోయిన పర్లా, మౌనంగా ఉండు, నమ్మకంగా ఉండు, నా సన్నిధిలో నిలబడి ఉండు చాలు, కూర్చో చాలు. నువ్వేమి దుఃఖంలో ఉండి నీవి పెద్ద ప్రార్థన చేయలేదని నేను అనుకోను. నమ్మకము కలిగి నమ్మిక మాత్రమే ఉంచుము, నమ్మిక ఉంచు. లాజరు చనిపోతున్నాడు, చనిపోయాడు, బతుకుతాడా అందరూ అంటున్నారు. అమ్మ నమ్మిక ఉంచు, నమ్మిక ఉంచు అన్నాడు యేసుప్రభు. నమ్మకం ఉంటే చాలు. కనుక మనం కూడా గాయాలు ఇక్కడ యోబుకి ఎవరు పెట్టినట్టు, ఎవరు పెట్టారంటే గబుక్కను మనం ఏం చెప్తామంటే దైవీ పెట్టిందంటారు, సైతానే. కానీ యోబు సైతాను నన్ను గాయపరిచింది అంట్లా, సైతాను నన్ను గాయపరిచింది అంట్లా. ఎవరు గాయపరిచారంటున్నాడు? చెప్పండి చెప్పండి. ఆయనే నన్ను అనండి, ఆయనే నన్ను గాయపరిచాడు, ఆయనే నన్ను చూశారు అంటే అర్థం ఏంటి? ఆయన అనుమతి లేకుండా ఎవరు కూడా మనకు ఏ హాని, అది ఆయన అనుమతి లేకుండా ఎవరు మనకు వచ్చే ఆదాయాన్ని ఆపలేరు. ఆయన అనుమతి లేకుండా ఎవరును మనకు నష్టము కానీ కష్టం కానీ ఏమీ ఆడవలేదు. ఆయన అనుమతి లేకుండా, ఎవరు అనుమతి లేకుండా, అది దైవం దేవుని. అందుకని ఏమంటాడు? ఆయన ప్రేమించు వారికి సమస్తము మేలు కలుగుటకే. శత్రువులు కీడేసించారా, విరోధులు కీడించారా, అసూయపరులు కుళ్ళు కుట్రలతో అనేక రకాలైన ప్రయాసాలు పడుతున్నారు. అవన్నీ మనకు మేలే, అవన్నీ మనకు జయమే, అవన్నీ మనకు విజయోత్సవంతో ఊరేగించడానికి దేవుడు మనకు ఆ విషపు మనుషులు, విషపు చేష్టలు, కీడు మాటలు, కీడు పనులు, అన్ని దొంగ పనులు, అసూయ మాటలు. సౌలు రాజు అలాంటివాడే కదా, వేష భయంకరమా, ఎదురుకుండా నాయనా నాయనా అని కొడతాడు. సాటనేమో ఎప్పుడు 7 శాతం 40 శాతం. ఎవరు తెచ్చారు? సౌలు రాజు తెచ్చాడు. అతను పెట్టిన కష్టాలన్నిటికీ దేవుడు రెట్టింపుగా దావీదుని హెచ్చించలా. కనుక ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, అపవాదే యోబుని శోధిస్తుంది. ఆ వ్యాధి పెట్టింది, ఆ బాధ పెట్టింది, ఆ గాయాలు పెట్టింది, ఆ రోగం పెట్టింది, నష్టాలు కష్టాలు ఎన్ని పెట్టినా ఆయన అపవాదికి ఓటు ఇట్లా. ఎవరు ఓటేస్తున్నాడు? అది మనం ఎప్పుడు అదే పెట్టుకోవాలి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, నా ఇంటి దీపం నీవేనని తలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేనని తలసి హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో. అపవాది ఒకవేళ నీ దీపం ఆర్పివేసి నేను భయపడినాక మళ్ళీ దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఇదివరకు నువ్వు చిన్న దీపం లాగా ఉన్నావేమో, ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆయన మల్టీప్లై అనగా ఇంకా బాగా ఎల్ఈడి లైట్ లాగా ఇంకా దగ్గ మెరిసేలాగా దేవుడు నిన్ను వెలిగించబోతున్నాడు, ప్రకాశింపజేయబోతున్నాడు. మండుచు ప్రకాశించుచున్న జ్వాలగా జ్యోతిగా నిన్ను. దేవుడు గొప్పవాడు. కనుక సైతానికి ఎప్పుడు ఒకటి, మనం కొలిగినా దేవుడు అనుమతి లేకుండా చెప్పండి. ఎస్, అవును, నా ప్రభువే నాకు ఇప్పుడు చూడండి, డబ్బు వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, ఇల్లు వచ్చినప్పుడు, పెళ్ళి అయినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ఏదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు, ఏదైనా ఆస్తి ఐశ్వర్యాలు వచ్చినప్పుడు, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు. యేసుకే స్తోత్రం అయ్యా, నీవు చేసిన ఉపకారములకని పెద్ద పాట పాడు, మంచిది. కానీ కష్టాల్లో కూడా ఏమని పాడాలి? నీ శ్రమలలో పాలుందుటయే నా
దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతి. అప్పుడు కూడా అదే పాడాలి. ఏమాట శ్రమలో, అయ్యా ఈ శ్రమలు నాకు మేలే, నీ శ్రమలలో పాలు పొందిన, నీలాగా ఓర్చుకునే కృప, నీలాగా తగ్గించుకునే కృప, నీలాగా సహించే కృప, నీలాగా కన్నీరు కార్చి ప్రార్థించే కృప, ఇంకో విరోధులను శత్రువులు క్షమించేటువంటి ఆ క్షమాహృదయాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. ఈ శ్రమల ద్వారా నాకు ఎన్నో మేలు నేర్చేవయ్యా, శ్రమ నాకు ఎంతో ఆశీర్వాదంగా మార్చావు, నీ స్తోత్రం. శ్రమలలోనే సంతోషించమన్నాడు బైబిల్లో. దేవుని స్తోత్రం. లోకములో అందరికీ మనకి తేడా ఏంటంటే, వాళ్ళకి అవి ఇవన్నీ బాహ్యమైన ఏమైనా కనబడితే హ్యాపీ, కానీ మనకేంటి చెప్పండి, శ్రమల్లోనే ఇంకా ఎక్కువగా సంతోషించాలి. మన ఒక ఆమె ఎవరు చెప్తుంది, నాకు ఏదన్నా బాధ కలిగితే ఆ రోజు 5 సార్లు ఫోన్ చేస్తానంట. ఎన్నిసార్లు ఫోన్ చేస్తానంట? 5 సార్లు అంట. మామూలుగా అయితే 3 సార్లు, కానీ ఆ రోజు ఏం చేస్తానంట, ఇంకా 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 ఎంతైనా చేసేస్తాను. అసలు ఇంకా ధైర్యంగా ఉంటానండి. శబాష్, దేవుడు కూడా అందుకని నీలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడని చెప్పి ఇంకా అలాగే ఉండాలని చెప్పి. అవును, అప్పుడు ఏమవుతాయి, శ్రమలే మారిపోతాయి, శత్రువులు సిగ్గుపడతారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆమె నా వివాహమైన కొత్తలో, సేవ కొత్తలో ఇలాంటి శ్రమలే నాకు వస్తున్నప్పుడు అసలు నాకు బాగా ఒళ్ళొచ్చింది. ఎందుకంటే ఇవి తెలుసు, వాస్తవంకే తెలుసు. ఆ శ్రమలే నన్ను ఏం చేసినాయి, ఇట్లా ఎలుకలాగా ఉండవు. నన్ను ఏం చేసిందంటే 250 కిలోలు బరువు చేసి, మహా అయితే 60-70 కిలోలు ఉండేవాడేమో ఆ పెళ్ళైన కొత్తలో, సేవ కొత్తలో. అందరూ భయపడిపోయారు, గడిపోయారు. దేవుడు మనల్ని అలా ఎదుర్కొన్నాం, బెదరలేదు. దిగులు పడి తిండి మానేసి కృంగిపోయి రకరకాల బలహీనతలకు దారి చేసుకోవాలా. అందుకని నా ప్రియ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఈ సందేశం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, గాయములు పెట్టువాడు ఆయనే, కట్టేవాడు ఆయన. ఎందుకు పెట్టాడు ఇక్కడ చెప్పండి? గాయాలు కావాలని పెట్టాడా దేవుడు? కావాలని పెట్టాడు. బెట్టింగ్ వచ్చింది, బెట్టు ఎవరి మీద? సైతాను. అలాగే మనకు కూడా లోకంలో మనుషులు ఎదుట, అపవాది దురాత్మ సమూహం ఎదుట మనం ఎవరో, మన విశ్వాసం ఏంటో, మన భక్తి ఏంటో తెలియడానికి కొన్ని మనకేం చేస్తాయి, పరీక్షల్ని అనుమతిస్తాడు దేవుడు, అనుమతిస్తాడు, ఆయన పెట్టడు. ఆ శ్రమల ద్వారా, ఆ బాధల ద్వారా మనం ఏమన్నారంటే, ఇందాక పడే కదా, ప్రభు నీ చిత్తమే జరుగును, అయ్యా ఎందుకు వచ్చింది నాకు తెలియదు, నేనేం బెదరకుండా నాకు సాయం చేయి, వీటిలో నేను ధైర్యంగా ఉండేలాగా సాయం చేయి, జయం పొందేలాగా నాకు సాయం చేయి, నా మనసుకు నిబ్బరం తెచ్చి, కలవరపడకుండా, వెనకకుండా, బెదరకుండా, సియోను కొండలాగా బండ మీద ఇల్లు వలే నన్ను బలపరచు. పౌలు అపోస్తలుడు ఏమన్నాడు? నన్ను బలపరచు అని బట్టి సమస్తాన్ని చేస్తారు. తర్వాత రెండోది ఏంటంటే, వినండి, గాయాలు ఎందుకు చేస్తాడు దేవుడు? ఒకటి, ఎందుకు చేస్తాడు? సాతానుడు చెప్పండి, మనల్ని ఏం చేస్తాడు? మన మీద బెట్టు కొడతాడు. వాళ్ళు నిజంగా విశ్వాసులైతే, వాళ్ళు నిజంగా క్రైస్తవులైతే, వాళ్ళు నిజంగా నీ బిడ్డలైతే, ఇదిగో ఈ శ్రమలకు అనుమతి, అప్పుడు తేలిపోతాయి అని అన్నీ మనకు తెలీదు, అపవాది. ఇప్పుడు భూత వైద్యులు, మాంత్రికులు ఉంటారు, వాళ్ళు అమావాస్యలకి పౌర్ణాలకు వదులుతారు. వాళ్ళే చెప్తారు, ఎవరి మీదకి వెళ్తే చెప్తా, వాళ్ళు చెప్పిన మాటలు. ప్రార్థన బాగా ఎవరైతే దైవశక్తితో ఆత్మీయంగా ఉంటారో అలాంటి వాళ్ళ మీదకి నేను చేసేది ఏది కూడా వెళ్ళదు. ఎవరి మీద వెళ్ళిద్దాయి అంటే, అటు ఏ ఆరాధన లేకుండా, ఏ పూజలు లేకుండా, ఏ ప్రార్థన లేకుండా, ఏదో నామకే వాస్తూ ఉంటారే అలాంటి వాళ్ళ మీదకి వెళ్తాయి. ఎవరి మీదకి? నామకే, ఏదో చర్చికి వెళ్ళామా, వెళ్ళు, బైబిల్ పట్టుకున్నావా, పట్టుకున్నావు, బాప్తిజం పొందావా, పొందావు, అంతే తప్ప ఆ శక్తి ఏంటి, ఎందుకు పొందావు, ప్రార్థన ఎందుకు, చర్చికి ఎందుకు వెళ్ళావు? వాక్య బలం, ఆత్మబలం, విశ్వాస బలం, కృపచేత బలం, ఈ బలాలు పొందుకొని బలంగా ఉండాలి కదా. బలం ఉండవు.
సో అందుకని అప్పుడు దయ్యం పనిచేస్తుంది. ఈ దురాత్మలు పారిపోవాలి, మన ఇంటి జోలికి, మన ఒంటి జోలికి, మన కుటుంబం జోలికి రాకుండా ఉండాలి అంటే మనలో ఏముండాలి చెప్పండి? దైవ శక్తి ఉండాలి. యోబులో ఏముందంటారు ఇప్పుడు ఇంతకీ? యోబు సైతాను నన్ను బాధలు పెట్టిన కడ వరకు ఉండి దేవుని ద్వారా మళ్ళీ రెండంతలుగా ఆశ్రయించబడ్డాడు. ఈ దేనితో ఎదిరించాడంటారు చెప్పండి? నమ్మకం. చెప్పండి. నా దేవుడు ఆయన అంటాడు, నా విమోచకుడు బలవంతుడు. అంటే ఈ శ్రమల కంటే, నా బాధల కంటే, నా కన్నీరు కంటే, నా నష్టాల కంటే, నా కష్టాల కంటే, వీటన్నిటికంటే కూడా గొప్పవాడు నా ప్రభువు. ఆయనే గాయం పెట్టాడు, ఆయనే నా గాయాలు స్వస్థపరిచేస్తాడు. ఏదైతే కోల్పోయినా అవి కూడా తిరిగి మన డబల్ నాకు దేవుడే. అలాగే ఇది యోబుని దేవుడు అలాగే. అందుకు దేవుడు మొదటగా మన గాయాలను అనుమతిస్తాడు. రెండో గాయం ఏంటి చెప్తా చూడండి. సామెతల గ్రంథం 27:6 ఉంది. సామెతల గ్రంథం చెప్పండి 27:6. అది ఎక్కడే ఉంటుందండి. మేలును కోరే స్నేహితుడు గాయములు చేయును, పగవారు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలు కోరేటువంటి వారు ఏం చేస్తారండి? గాయపెడతాడు. దేవుడు మనల్ని స్నేహితులుగా ఎంచుకున్నాడు. శిష్యులతో అంటాడు, నేను మిమ్మల్ని స్నేహితులుగా భావించుకుంటున్నాను అంటాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు, మోషే దేవుని స్నేహితుడు. అలాంటి మార్గంలో నడుస్తున్న మనందరం కూడా దేవునికి స్నేహితులుగా ఎంచుకున్నాడు మనల్ని. అంటే ఆ స్నేహితులుగా ఎంచుకున్న మనల్ని ఒక ఫ్రెండ్లీగా మనతో ఉంటూ ఫ్రెండ్లీగానే ఉన్నాడు. కానీ మన మేలు కోరి ఏం చేస్తాడు? ఒక్కోసారి గాయం రేపుతాడు. ఎందుకు? మేలు కోరి కొన్ని సమయాల్లో నాకు ఎక్కడికైనా త్వరగా చెప్తాను, నా అనుభవంలో చెప్తాను. కొన్ని ప్రయాణాలు వస్తాయి, కొన్ని కూటాలు వస్తాయి, మీటింగ్లు వస్తాయి, కొన్ని విజిటింగ్లు వస్తాయి, కొన్ని దూరం, కొన్ని దగ్గర, కొన్ని ఎన్నో కలుగుతాను. రెడీ అయిపోతాను, తయారైపోతాను, ఇక వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటా. కానీ బయటకు వచ్చి గేట్ దాకా వచ్చినాక ఎందుకో వెళ్ళొద్దు అని హృదయంలో ఆత్మ గద్దిస్తుంది. అప్పుడు ఈమె అనుకుంటుంది, ఇక వెళ్తున్నాడు కదా, ఇక ఎంత సర్దే చేయడం కదా అనుకుంటాను. వెంటనే వచ్చే లోపలికి వెళ్ళి కాసేపు వెళ్తా ఆలోచిస్తున్నాను. తర్వాత చూస్తే నేను వెళ్ళట్లేను. తర్వాత నేను ఎందుకు వెళ్ళలేదు, అక్కడి నుండి వార్తలు వస్తాయి. అది నేను వెళ్ళకపోవటమే నాకెంతో మేలైందని తర్వాత తెలుసు. అలాంటి అనుభవాలు ఎన్నో నేను పొందుకున్నాం, మనందరం పొందుకుంటాం. బాధ కలుగుద్ది, అయ్యో వెళ్ళాలని ఉంది. కొన్నిసార్లు ట్రైన్లు మిస్ అవుతాయి, కొన్ని బస్సులు మిస్ అవుతాయి, కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తాయి, కొన్నిసార్లు డబ్బులు ఉండవు, ఏవో కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, కొన్ని బాధ కలుగుతూ ఉంటుంది, నొప్పి కలుగుతూ ఉంటుంది. అది ఎందుకో అర్థం కాదు, మనకు అర్థం కాదు, అప్పుడు అర్థం కాదు. తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? దేవుడే మనకు అర్థం అయ్యేలాగా చేస్తాడు. చూడండి, ఆదాముకి గాయం పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడు గాయం? ఎలా పెట్టాడు చెప్పండి? ఆదాము అప్పటికే మగోడు ఒక్కడే ఉన్నాడు భూమి మీద, తనకు తోడు లేడు. తనకు తోడు రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు పుట్టించవచ్చు, మట్టిలో నుండి తీయొచ్చు. ఆదాముని ఎలా చేశాడో అమ్మమ్మని కూడా అలాగే చేయించవచ్చు. కానీ అలా చేయలే. అతనికి మేలు కలగాలంటే భార్య వలన ఏం కలుగుతుంది? పురుషుడికి భార్య దొరికిన వానికి మేలు దొరికిన ఉంది కదా. అంటే స్త్రీని దేవుడు పురుషుడికి మేలు కోసం పుట్టించాడు. అంటే ఎలాగ చెప్పండి? ఆదామును గాఢ నిద్ర కలిగించి ఆయన పక్కటెముకు పీకి ఆ ఎముకనుకే మల్టి వచ్చి అవ్వమ్మను చేశాడు. అందరూ మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఆదామును కావాలని గాయపరిచాడా దేవుడు? అతను నష్టం కలిగేటప్పుడు చేశాడు గాయం. అంటే దేవుడు చేసే గాయం ఎలా ఉంటుందో మేలు కోరి గాయం చేసేది ఎలా ఉంటుందో ఉదాహరణ చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. చెప్పండి, ఆదాముని పడుకోబెట్టాడు, గాఢ నిద్ర కలిగించాడు, ఎముక తీశాడు. ఆదాముకి నష్టము కలిగేటాక
దుఃఖం కలిగిటాక చెప్పండి దాని గురించి ఒక మాట. అతనికి మేలే జరిగిందా లేదా? అప్పటి వరకు ఒంటరివాడే, ఇప్పుడు ఎవరు తోడు, సహకారి. నా ఎముకలలో నా ఎముక, నా మాంసములో మాంసం, నరుల్లో నుండి తీయబడింది కనుక నారీ అవ్వా అనేటువంటి ఒక మంచి తోడు. ఒక గాయం ద్వారా మనకు దేవుడు ఏ మేలు జరుగుతుందో మనకు అర్థం. ఆమేన్. అందుకని గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు గిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి పోషించినావు దేవా. ఏనండి ఇక్కడేనండి, ఇక మాట ముగిద్దాం త్వరగా. ఇక మూడో గాయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇక్కడ చూడండి, మూడో గాయం ఏమంటే యేసుక్రీస్తు వారు మన కోసం గాయపడ్డాడు. ఇక ఇవి నేను చెప్పక్కర్లేదు, అందరికి తెలిసిందే. ఎన్ని గాయాలు అంటారు? యేసు ప్రభువు ఎన్ని గాయాలు పొందాడు చెప్పండి, ఏదో మాట. ఎన్ని గాయాలు చెప్తున్నారా? ఎన్ని గాయాలు? యేసు ప్రభువు ఎన్ని గాయాలు పొందాడు చెప్తున్నారా? నువ్వని చెప్పు, అందించు నాకు. కాదు, ఆమె చెప్తున్నారా? చెప్పలా? ఓకే. 5 గాయాలు. 5 గాయాలు ఏంటి చెప్తారు పని ఒకసారి. 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళలోనేమో ఒక మేకు, డొక్కలోనేమో బల్లింపోటు, కాళ్ళలోనేమో ఒక మేకు, 2 చేతులు 2 మేకులు, డొక్కలు. ఈ 5 అంటే ఈ 5ఏనా యేసుప్రభు పొందిన గాయాలు? ఆయన కొరడాలతో కొడుతుంటే నాగటి చాళ్ళలాగా వీపి మీద ఉంది. ఒక సినిమా చేస్తూ, ఒక ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా చేస్తూ ఆ యాక్టర్ జీసస్ చేస్తానన్న, యేసు ప్రభులాగా యాక్ట్ చేస్తానన్న ఒక ఆయన ఎందుకో అన్నాడంట. ఆ యేసు ప్రభుడు అసలు ఆ దెబ్బలు ఎలా తిన్నాడు, అసలు ఆ కొరడా దెబ్బలు ఎలా ఉంటుందో నేను ఒరిజినల్గా తింటాను, ఒరిజినల్గా నన్ను కొట్టండి, యాక్టింగ్ కాదు. అంతే. ఆయన ఒక దెబ్బ వేసారనుకుంటా, గెలగల వెలవెల అయిపోయి ఆ బాధ తట్టుకోలేక, అప్పటి వరకు నటనే, నార్మల్ యాక్టరే. కానీ ఎప్పుడైతే నిజంగా ఈ దెబ్బ పడిందో, ఆ దెబ్బ పడగానే అమ్మో ఒక్క దెబ్బకి ఇలా అయింది నా వీపి. ఇలాంటి ఎన్ని పడ్డాడు? 39 దెబ్బలు వేసాడు. 39 కొరడాలు పోవడం. మరి ఇన్ని దెబ్బలు పడ్డ మామూలు విషయం. ఆ గాయాల చేత అతను నలిగిపోయి బాధపడమ్మో యేసు ఎంత ప్రేమ గలవాడని తెలుసుకొని నిజంగా క్రైస్తవుడయ్యాడు, నిజంగా బాప్తిసం ఉంది, నిజంగా దేవుడు నమ్ముకున్నాడు. అప్పటి వరకు యాక్టరే. అంటే అందుకని ఆయన గాయాలు ఈపు గాయాలు. ఈ గాయాలు ఉంచండి. తల మీద ముళ్ళ కిరీటి గాయాలు. తర్వాత సిలువును ఎక్కి సిలువు మీదేసి నడిపిస్తుంటే ఏ గాయాలైనవి? ముళ్ళ గాయాలు, రాళ్ళ గాయాలు, పొడుచుకుని కాళ్ళు. మరి ఇన్ని గాయాలు నొందిన యేసు ఎందుకు పొందాడయ్యా? శాతకాక. చాలామంది తెలియక ఏమంటారు, అది దేవుడైతే ఆ 3 మేకులు ఇంటికి ఎందుకు కొట్టించుకున్నాడు? అసలు 3 మేకులు ఇంకా కాదయ్యా బాబు, చాలా గాయాలే. మరి ఎందుకు పొందాడమ్మా? ఏనండి, ఆ గాయాలు నీ కోసమో నా కోసమే యేసు ఆ గాయపడ్డా. ఇప్పుడు ఆ గాయాల్లో నుండి మనకేమొస్తుంది? స్వస్థత. ఆ గాయాల్లో నుండి సమాధానం, పాప క్షమాపణ, నీతి, దైవ ప్రత్యక్షత. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన గాయముల్లో నుండి మనకు గొప్ప జయం. అందుకని గాయాల వైపు చూడు, యేసు గాయాల వైపు. ఆ గాయాలే నన్ను స్వస్థపడు. కనుక గాయాలు
ఎందుకు క్రైస్తవులారా మనకంటే దేవుడు మనల్ని ఎందుకు ఆయన గాయాలు పడి ఎందుకు గాయపడ్డాడంటే మన గాయాలు, ఆయన గాయాల ద్వారా మనం అనేక మేలులు, అనేక విధమైన ఆశీర్వాదాలు, గొప్ప చేయాలి. రెండవదిగా మనకు గాయాలు ఎందుకు కలుగుతాయి? అపవాది ఎదుట, నిన్ను నన్ను లోకం ఎదుట దమ్మున్న క్రైస్తవులుగా, బలమైన క్రైస్తవులుగా, ఆయన స్వరూపంలో ఉన్న పిల్లలుగా ప్రూఫ్ చేయటానికే గాయాలు కలుగుతాయి అపవాది ద్వారా. అపవాది అనొద్దు ఆ టైంలో, దేవుడే. రెండవదిగా ఏం చెప్పాను, కొన్ని సమయాల్లో మనకు మేలుగా అనేవి కీడవుతాయి. ఆ కీడు కాకముందే దేవుడు ఏం చేస్తాడు, మేలు చేయనెరిగి మనకు గాయం పెడతాడు. అవునా? గాయం పెడతాడు. అవును, కొంతమంది అనేక విషయాలు గాయాలు చెందిన వాళ్ళు లేరు, ఎంతోమంది గాయాలు చెందిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా తర్వాత అర్థమైంది, దేవుడు ఆ రోజున అలాంటి ఆ గాయమే పట్టిపోతే, ఆ ఆటంకం కలిగించకపోతే మేమేమైపోవడమో, తప్పించబడమో. దేవుడికి స్తోత్రం అంట. మేలు కోరి మన దేవుడు కొన్ని సమయాల్లో మనకు మేలుగా అనిపిస్తుంది, మనకు మేలుగానే అనిపిస్తుంది, కీడు అనిపించింది. కానీ దేవుడికి తర్వాత అపాయం ఉంది, తర్వాత నష్టం ఉందని. అందుకే మేలు కోరిన దేవుడు కొన్ని సమయాల్లో ఏం చేస్తాడు, గాయం పెట్టి ఆపేస్తాడు, కాపాడతాడు మనం. అప్పుడు పాడుకోవాలి ఏం పాట, జరిగేది. ఇక్కడ ఒక ఆమె దేవుడి సేవ చేస్తుంది. ఒకసారి సేవకుడు మంచి దైవజనురాలు, ఒకటే కూతురు, పెళ్ళి పెట్టుకుంది. అప్పటికే కొన్ని లక్షలు ఖర్చు చేసింది. సడన్గా పెళ్ళి ఆపేది వచ్చింది. బాగా ప్రార్థన కోరి, ఎంతో ప్రార్థన కోరి, అనేకులను రక్షణలో నడిపించింది. మరి ఆమెను ఎంతోమంది బంధువులు, వాళ్ళు ఎంతో అన్ని జనుల్లో నుండి వచ్చింది, అగ్ర కులాల్లో నుండి వచ్చింది, చేసుకున్నాం. ఎంతోమందికి ప్రభువుల్లోకి నడిపించింది. అయ్యో నాకేంటండి. అప్పుడు మేము ఏం చెప్పామంటే, అమ్మ జరిగేది దేవుని చిత్తమే, ఎందుకు ఆగిందో తర్వాతే నీకు తెలుసుద్ది, బాధపడమాకండి. తెలియని వాళ్ళు, అవిశ్వాసులు, లోకములో కొంతమంది రకరకాలను, అది మనకి మన ప్రభువు మనకి ఏమి చేసినా మన మంచి కొరకు అని చెప్తే ఎంతో ధైర్యం. కనుక మనం గాయాలు పొందిన యేసు వైపు చూసి మనకి ఏ గాయాలు కలిగినా ధైర్యం ఉందాం. మన గాయాలను ఏం చేస్తాడు దేవుడు, స్వస్థపడుతుంది. ఇప్పుడు కాలేజీ కుర్రోళ్ళకి ఎవరన్నా అందరి ముందు కానీ, ఎవరన్నా ఆ యొక్క ప్రిన్సిపాల్ కానీ, ఆ లెక్చరర్ కానీ, లేకపోతే ఇంటికాడ తండ్రో ఎవరన్నా పెద్దోళ్ళు కానీ ఏదన్నా అన్నారనుకో, మనసేమో చెప్పండి, నొచ్చుకుంటుంది, గాయపరచకూడదు. మరి అది అర్థం చేసుకున్న పిల్లలు అయితే ఏం చేస్తారు, ఓన్లీ నా మంచి కొరకే సార్ తిట్టాడు, నా మంచి కొరకే, నా మేలు కొరకే మా మమ్మీ అంది అని అనుకోండి. మంచోళ్ళు అయితే, ఏది శరణలు అంటోడైతే శరణ ఓర్చుకుంటావా ఏమో నాకు తెలియదు. కానీ కొందరు ఏం చేస్తారు చెప్పండి, ఇక అదే బాధ, అదే వేదన, అదే చెప్తుంటారు. అలా అనుకో, అది మేలు కోసమే దేవుడు మనకి గాయపరిచాడు, నొచ్చుకునేలాగా చేశాడు. దాన్ని దేవుని ఎత్తి పెడదాం, దేవుడు దాన్ని ఆశీర్వంగా మార్చునుగాక. హల్లెలూయా. స్వస్థపరచునుగాక. దయ్యాల ద్వారా, మనుషుల ద్వారా, రకరకాల పరిస్థితుల ద్వారా గుచ్చుకుని వేదన, రోదన, బాధ ఏం చెప్పనయ్యా, అవన్నమాట నా లైఫ్లో నేను ఎప్పుడూ మరవలేనయ్యా, అమ్మో నేను భరించలేనయ్యో అని అంటారు. అంటే గాయపరచబడింది మాటల చేత. అమ్మా తీసవసరపడి యేసు రక్తమే స్తోత్రం అని మేము నీకు చెప్పి ఎంతమందికి ఆ మాటలు తీయమ్మా అమ్మా అని ఎప్పుడు చెప్తే, ఇప్పుడు చాలామంది ఆ మాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యాన్ని ఎంతోమంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆమేన్. కనుక మేలు చేసే దేవుడు మన కోసం
మన గాయాలు కట్టి అయితే కానీ గాయపడతాడు. ఈ గాయాలు ఒక లెక్క, సైతాన్ గాయాల అపవాది ద్వారా రాని, మనుషుల ద్వారా రాని శ్రమ. దేవుడి మాటలు దీవించుగాక.